ప్రభుని యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ వందనాలు సమర్పిస్తున్నాను. చెప్పాను కదా, ఆరాధనలో ప్రతి భాగము చాలా చాలా ప్రాముఖ్యమైనది. అన్ని ప్రాముఖ్యమైనవి. పాటలు సరిగా పాడలేకపోతే మీరు ఆరాధన చేసినట్లు కాదు. అదేవిధంగా వాక్యము సరిగ్గా వినకపోయినా, ఎలాగా సరిగ్గా వినకపోయినా మీరు ఆరాధన చేసినట్లు కాదండి. దేవుని మాటలను చాలా జాగ్రత్తగా వినాలి. దేవుని మాటలు ఏమి చెబితే దాని ప్రకారం మన జీవితాలను మలుచుకోవాలి. ఆరాధనలో ప్రభు బల్ల కార్యక్రమాన్ని చాలా శుచిగాను జాగ్రత్తగాను భయభక్తులతోనూ పాల్పొంపులు పొందాలి, జరిగించాలి. కానుకలు వేసేవాళ్ళు కూడా అందులో భయభక్తులు కనబడేటట్లుగా తండ్రికి ప్రభువుకి అది సమర్పించాలి. ప్రార్థన చేసేటప్పుడు మనదంటూ ఎటువంటి గర్వము ఉట్టిపడకుండా మోకరించి తండ్రికి ప్రభువుకి ప్రార్థన చేయాల్సిన బాధ్యత మనకుంది. ఈ 5 కార్యక్రమాలలో ఏ ఒక్కటి మినహాయించబడినా, లేటుగా వచ్చినా, ఏ దేంట్లోనూ ఒక దాంట్లో మిస్ అయినా, లేదా ఏ ఒక్క దాన్నైనా జరిగించకపోయినా మీరు ఆరాధన చేసినట్లు కాదు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలోకి మనం వెళ్ళిపోదాం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 1 నుండి 8 వరకు ఇవాళ ఆలోచన చేయడానికి ప్రయత్నం చేస్తాం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 1 నుండి 8 వచనాలు. మీ ఫోన్లు పక్కన పెట్టేసి చెప్పేది రాసుకోండి. దయచేసి భయభక్తులతో దేవుని మాటలు వినండి. రాసుకునే వాళ్ళు జాగ్రత్తగా రాసుకోండి. వినేవాళ్ళు చాలా సూక్ష్మంగా అర్థం చేసుకునేడానికి ప్రయత్నం చేయండి. 4 అధ్యాయాలు చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలను ఈ 4 అధ్యాయాల్లో ఆలోచన చేసుకుంటూ వచ్చాము. 5వ అధ్యాయం నుండి క్రిటికాలిటీ పెరుగుతుంది. క్లిష్టత్వం, సంగతుల యొక్క క్లిష్ట స్థితి అది అర్థం చేసుకోవటానికి కొంచెం క్లిష్టంగా ఉన్నట్టు కనబడుతూ ఉంటుంది. అందుకని జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకుంటూ వెళ్ళాల్సిన వారంగా ఉన్నాం. ఒకవేళ 8 వరకు చేయగలిగితే 8 వరకే చూద్దాం. లేదంటే ఇంకేమైనా తక్కువ అయితే కూడా సరే, ఈ వారానికి అన్ని వచనాలు ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. 1, మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనమునందు ఆసీనుడయుండు వాని కుడి చేత చూచితిని. లోపట వెలుపట వ్రాతలున్నాయి. ఎలాగా? లోపట వెలుపట వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము ఉందంట. బయట చూస్తే వ్రాతలు ఉన్నాయి, లోపల కూడా వ్రాతలు ఉన్నాయి అంట. వ్రాతలు ఉన్న విషయం కనబడుతుంది, కానీ అది ఏంటో తెలియదు. అది ఒకటే గ్రంథమైనప్పటికీ ఆ గ్రంథానికి 7 ముద్రలు ఉన్నాయంట. ఎన్ని ముద్రలు ఉన్నాయి? 7 ముద్రలు. మీరు చూడండి, ప్రకటన గ్రంథంలో విరివిగా కొన్ని 10 సార్లు ముద్రలు అనే మాట ఉపయోగించడం మనం చూస్తాం. ముద్రలు లేదా ముద్ర అనేటువంటి మాట మనం గమనిస్తాం. ఈ ముద్ర అనేది 2 కోణాల్లో రాయబడిందండి. ప్రకటన గ్రంథంలో ముద్రలు అనేది 2 కోణాల్లో రాయబడింది. ఒకటి దేవుడు వేసినటువంటి ముద్ర లేదా దేవుని ముద్ర.
2 సాతానుని ముద్ర. లేదా క్రూర మృగము, నో ప్రాబ్లం, మనం ఆలోచన చేస్తాం. ముద్రలు అనేవి 2 రకాలుగా, విరివిగా 2 రకాలుగా విభజించడం మనం చూస్తాం. కానీ దేవుని ముద్ర అనేది మాత్రమే ఇది దేన్ని సూచిస్తుందనంటే, చూసుకోండి, నేను ఇక్కడ వ్యత్యాసం చూపిస్తున్నాను. ఇది స్త్రీలు అంటారు చూడండి, గట్టిగా కట్టబడినటువంటి, భద్రం చేయబడినటువంటి స్థితిని తెలియచేసే అధికారిక భద్రం చేయబడిన స్థితిని తెలియచేసే అధికారిక గుర్తింపు. ఇది బాగా కట్టివేయబడి ఉన్నట్టు ఉంటుంది అన్నమాట. దేవుని యొక్క భద్రం కింద ఉంటుంది ఇది భద్రం చేయబడినటువంటిది. కానీ సాతానుని ముద్ర ఇంత పకడ్బందీగా ఉండదు. ఇది ముద్ర అంటే కేవలం గుర్తు మాత్రమే. సాతానుని ముద్ర అనేది ఒక గుర్తు మాత్రమే, ఒక సింబల్. నేను చెప్పేది మీకు అర్థమైందా? ఇది మాత్రం సీల్, ఇది గుర్తు, ఇది మార్క్ అంటారు దీన్ని, లేదంటే గుర్తు అంటారు. మార్క్ అంటే అర్థం ఏమిటి? ఏదో ఒక గుర్తు. ఆ గుర్తును చూస్తే ఓ వీళ్ళు సాతాను వాళ్ళ అనే ఒక అభిప్రాయానికి రాగలం. నేను చెప్పింది మీకు అర్థమైందా? ఇది సాతాను ముద్ర అంటే అది గుర్తు మాత్రమే. కానీ దేవుని ముద్ర అనేటువంటిది దేన్ని తెలియజేస్తుందని అంటే సీల్ని తెలియజేస్తుంది. సీల్ అని అంటే ఒక గుర్తు మాత్రమే, గుర్తింపు లేదా గుర్తు మాత్రమే కాదు, అది అధికారంతోనూ భద్రం చేయబడినటువంటి మరొక చాలా పకడ్బందీతో కూడినటువంటి గుర్తింపును తెలియజేస్తుంది. భద్రం చేయబడినటువంటి సీల్ వేరు, మార్క్ వేరు. కానీ మార్క్ అనే సీల్లో ఒక భాగమే, కానీ మార్కు సీల్ 2 ఒకటి కాదు. చెప్పింది అర్థమైందా? ముద్ర అనేది 2 భాగాలుగా ప్రకటన గ్రంథం మొత్తంలో తెలియజేయడం జరిగిందన్నమాట. ఇక్కడ నుండి ముద్ర గురించే మాట్లాడుతూ వస్తాడన్నమాట. దేవుని ముద్ర వేరు, సాతానుని ముద్ర వేరు. సాతానుని ముద్ర అంటే వాళ్ళకి ఒకలాంటి క్యారెక్టరిస్టిక్స్, లక్షణాలు ఉంటాయి. కానీ దేవుని ముద్ర అనేది అన్ని చోట్ల అన్ని విధాలుగా కనబడేటువంటి ఒక పరిస్థితుల్లో భద్రం చేయబడినటువంటి స్థితిగతులు కలిగిన దాన్ని అధికారికంగా గుర్తింపు కలిగి ఉంటుంది. దాన్ని ఏమంటారంటే సీల్ లేదా ముద్ర, దేవుని ముద్ర అని అంటారన్నమాట. కాబట్టి లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనమునందు ఆసీనుడయుండు వాని కుడి చేత చూచితిని. సింహాసనమునందు ఆసీనుడై ఉన్నవారు ఆయన ఎవరు అని అంటే తండ్రి అయిన దేవుడు. ఆయన కుడి చేత ఈ గ్రంథం ఉంది. అది ఒకటే గ్రంథం. ఎన్ని గ్రంథం? పాతకాలంలో గ్రంథాలన్నీ ఎలా ఉండేవి? ఇలా తాళపత్రాల్లాగా ఉండేవి. ఈ తాళపత్రాలకి ఎన్ని ముద్రలు ఉన్నాయంట? కట్లు బాగా భద్రంగా కట్టబడినటువంటి కట్లు ఉన్నాయంట. 7 ఉన్నాయా? ఇవన్నీ బాగా కట్టబడినటువంటి కట్లు. ఎన్ని కట్లు ఉన్నాయి ఒకే గ్రంథానికి? 7 కట్లు ఉన్నాయి. 7 కట్లు ఉన్నాయి. ఎలా కట్టున్నారు? అది గట్టిగా వేసి ఉన్నటువంటి ఒక గ్రంథం అంట. ఒకటే గ్రంథం
దానికి ఎన్ని కట్లు ఉన్నాయి? 7 కట్లు ఉన్నాయి. ఆ 7 కట్లకి కట్టి ఒక్కొక్క కట్టుకి ఒక్కొక్క ముద్ర వేసి పెట్టేశాడు భద్రం చేసి. అది తీయాలంటే ఈ ముద్రను తీయటానికి, ఈ ముద్ర తీస్తే కానీ కట్లు విప్పబడవు. ఏం చెప్పాను? ముద్రని తీసి, ఇక్కడ ముద్రలు ఉన్నాయి చూడండి, ఈ ముద్ర కట్టు కట్టిన తర్వాత ఒక ముద్ర వేస్తారు. ఈ ముద్రలు విప్పితే కానీ ఈ కట్లు ఓపెన్ అవ్వవు. ఈ ముద్రను తీస్తే కానీ కట్లు ఓపెన్ అవ్వవు. కానీ ఆ ముద్రను తీయటానికి కానీ ఆ కట్లు విప్పడానికి కానీ బలం అవసరం. అది ఎవరు పడితే వాళ్ళు చేయటానికి అనర్హులు. ఇది ఎవరి చేతిలో ఉందనంటే ఆ సింహాసనాసీనుడు మహాదేవుడు సర్వోత్తముడు మన తండ్రి అయిన దేవుని చేతిలో, ఆయన కుడి చేతిలో ఆ ముద్ర కలిగిన 7 ముద్రలు కలిగినటువంటి గట్టిగా సీల్ వేసినటువంటి ఈ మహాగ్రంథం ఆయన చేతిలో ఉంది. మరియు 2వ వచనం, దాని ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పుటకు యోగ్యుడైన వాడెవడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచితిని అని అన్నాడు. అసలు దాని ముద్రలు తీయాల, ముందు ముద్రలు తీయాల, తర్వాత ఆ గ్రంథాన్ని విప్పాల. ముద్రలు తీయాలా, గ్రంథాన్ని విప్పాల. ఈ 2 చేయటానికి యోగ్యుడెవడు, ఎక్కడైనా ఉన్నాడా అని ఒక బలిష్ఠుడైనటువంటి దేవదూత బిగ్గరగా ప్రచురించగా చూచితిని. ఏ దేవదూత? చూడండి, మనం అనేక సందర్భాల్లో చూసుకుంటూ వచ్చాం. పరలోకంలో దేవదూతలు ఎలా ఉంటారు అని అన్నారు కదా. దేవదూతలు మనం చాలా మంది దేవదూతలను పరిశీలన చేస్తూనే వస్తున్నాం. ఇన్ ద కోర్స్ ఆఫ్ ఈ రెవల్యూషన్ చాప్టర్స్ని చదువుతూ ఉన్నప్పుడే పరలోకంలో దేవదూతలు కోటాను కోట్ల దేవదూతలు ఉన్నారు. అయితే అందులో ప్రధానులనబడిన దేవదూతలు ఉన్నారు, అధికారం కలిగినటువంటి దేవదూతలు ఉన్నారు. ఇదిగో ఇక్కడ ఇంకో మాట ఉపయోగించండి, ఏమిటి? బలిష్టమైన కాదు, బలిష్ఠుడైన ఒక దేవదూత. బలిష్ఠుడైన దేవదూతలు ఉన్నారు. ఆ దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచితిని. కాబట్టి దేవదూతలకి బలం ఉందా? ఎస్, బలం ఉంది. వాళ్ళు కూడా శక్తి సంపన్నులు. మనకంటే ఎక్కువ శక్తి కలిగిన వాళ్ళు, మానవుల కంటే శక్తి సామర్థ్యం కలిగిన వాళ్ళు. అది దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. మన శక్తి చాలకపోతే వాళ్ళ శక్తిని ఉపయోగించి మనల్ని రక్షించే సమర్థుడు మన తండ్రి, మన ప్రభు. ఆ విధానంలో వాళ్ళు సృష్టించబడ్డారు. కాబట్టి బలిష్ఠుడైన దేవదూత ఏం చేశాడంటే, ఈ ముద్రలు విప్పి ఈ ముద్రలను ముందు ఏం చేయాలి? తీయాలి. ముద్రలు తీసి గ్రంథాన్ని విప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? దానికి యోగ్యత, దీన్ని తీయాలంటే ఏం కావాలి? అర్హత కావాలి, యోగ్యత కావాలి. ఎవడు పడితే వాడు దీన్ని తీయడం అని అంటే కుదరదు అని చెప్తూ ఉన్నాడు. ప్రచురింపగా చూచితిని. అయితే పరలోకమందు కానీ, చూడండి, పరలోకమందు కానీ, భూమి మీద కానీ, భూమి క్రింద కానీ ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను ఎవనికి శక్తి లేకపోయేను అని అన్నాడు. ఇది చూడండి, ఇక్కడ ఒక విచిత్రమైన మాట మీకు కనబడుతుంది. పరలోకమందు కానీ, భూమి మీద కానీ, భూమి క్రింద కానీ 3 మాటలు ఉపయోగించాడు. ఏంటంటివి? పరలోకం, భూమి మీద, అసలు పరలోకంలో ఉండే వాళ్ళకే దాన్ని, ఆ గ్రంథము విప్పుటకైనా కాదు, చూచుటకు కూడా శక్తి లేదంట. దాన్ని ఆ మహాతండ్రి చేతిలో ఉన్న ఆ మహాగ్రంథాన్ని చూడడానికి కూడా ఏం లేదు, ఎవరికి శక్తి లేదన్నప్పుడు పరలోకంలో ఉన్న వాళ్ళకి శక్తి లేదంటే భూమి మీద ఉన్నవాళ్ళు మాత్రం శక్తిని పొందుకుంటారా? చూడగలరా?
చూడలేరు. భూమి మీద ఉన్న వాళ్ళకి ఏం తెలుస్తుంది? పరలోకంలో ఉన్న వాళ్ళకే కుదరకపోతే మనం నిజంగా క్రీస్తు రక్తం చేత కడుగబడినప్పటికీ పరిశుద్ధమైనటువంటి సంఘంగా భూమి మీద ఇవాళ ఉన్నాం. మనం ఉన్నప్పటికీ కూడా సరే మనం దీన్ని చూడటం అంటే అది అసాధ్యం. అయితే ఇది భూమి, పరలోకం, భూమి క్రింద అనేటువంటి మాటలు వాస్తవానికి మెటాఫరిక్ వర్డ్స్ అన్నమాట. అంటే అర్థం ఏమిటి? ఒక ఉపమాన భాషనే కానీ నిజానికి పరలోకము, భూమి క్రింద అనేటువంటి మాటతో ఉద్దేశించినది కాదు. మరి దేన్ని సూచిస్తుంది అని అంటే సర్వలోకము, సర్వ సృష్టి అనే మాటను సూచిస్తుంది. దీని అర్థం ఏమిటి? సర్వ సృష్టి, మానవులలో సర్వ సృష్టి లేదా పుట్టించబడినటువంటి లేదా ఉన్నటువంటిది ఏదైనా కూడా సరే అనే అర్థాన్ని సూచిస్తుంది. ఈ సృష్టి మొత్తంలో కూడా సరే ఈ గ్రంథాన్ని పరలోకంలో ఉన్న సృష్టి కావచ్చు, భూమి మీద కావచ్చు, భూమి క్రింద ఉన్నది కావచ్చు, లేదా సర్వ సృష్టి అనబడినటువంటిది ఏదైనా కావచ్చు, దీన్ని తాకడం కాదండోయ్, విప్పడం కాదండోయ్, కనీసం చూడటానికి కూడా ఏం లేదు, శక్తి లేదు. ఈ గ్రంథం అదేం గ్రంథమో, అంతటి మహాగ్రంథం. చూద్దాం. విప్పుటకైనను చూచుటకైన ఎవనికి శక్తి లేకపోయింది. 4వ వచనం, ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను యోగుడు ఎవడనూ కనబడినందున నేను బహుగా ఏడ్చుచుండగా. ఎవరు? నేనన్నా అన్న వ్యక్తి ఎవరనంటే యోహాను. అయ్యో, ఆ గ్రంథాన్ని విప్పలేకపోతున్నాడు, ఎవరు విప్పలేకపోతున్నారు, కనీసం చూడడానికి కూడా అర్హత సాధించిన వాళ్ళు లేరే అని ఏం చేస్తున్నాడు ఇతను? యోగుడు ఎవడనో కనబడినందున నేను బహుగా ఏడుస్తున్నాను అంటున్నాడు యోహాన్ గారు ఏడుస్తున్నాడు, బాగా ఏడుస్తున్నాడు. ఎందుకు ఈ గ్రంథాన్ని విప్పలేకపోతున్నారు ఎవరు కూడా? అంతటి అర్హత సాధించిన వాళ్ళు ఎవరూ లేరా? మరి ఏంటి పరిస్థితి? అక్కడ ఆల్రెడీ ఎవరున్నారు? ఆ 4 జీవులు ఉన్నారు. అక్కడ ఎవరున్నారు? 24 మంది పెద్దలు ఉన్నారు. ఉన్నారా లేదా? 4వ అధ్యాయంలో మనం చదువుకుంటూ వచ్చాం. 4వ అధ్యాయంలో 4 జీవులు ఉన్నారు. తర్వాత 24 మంది పెద్దలు ఉన్నారు. ఆ తర్వాత కోటాను దేవదూతలు ఉన్నారు. ఆ తర్వాత ప్రధానులైన దేవదూతలు ఉన్నారు, అధికారులైన దేవదూతలు ఉన్నారు, బలిష్ఠులైనటువంటి దేవదూతలు ఉన్నారు. వీళ్ళలో ఏ ఒక్కడు కూడా సరే, ఏ ఒక్కడు ఏం చేయలేకపోయారు? దాన్ని చూడడానికి కూడా శక్తి లేదంట. సరిగా చూడడానికి కూడా శక్తి లేదు. అంతటి మహిమ కలిగినటువంటి గ్రంథం ఆ మహాదేవుని కుడి చేతిలో ఉంది. 5వ వచనం, ఆ పెద్దల్లో ఒకడు, ఏ పెద్దల్లో? 24 మంది పెద్దల్లో ఒకడు, ఏడకుము ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందినని నాతో చెప్పాను. ఆ 24 మందిలో ఒకడు ఏం చేశాడు? ఏడవద్దు, ఎందుకు బాధపడతావు? ఇదిగో దావీదుకు చిగురైనటువంటి యోధా ఉన్నాడు, యోధా గోత్రపు సింహము ఒక ఆయన ఉన్నాడు. ఆ సింహం ఏం చేయగలదు అని అంటే 7 ముద్రలను తీసేసి ఆ గ్రంథమును విప్పుటకు ఏం పొందిందంట? జయము పొందెను. 7 ముద్రలను విప్పుతుంది, జయం పొందుతుంది, జయం పొంది ఉంది అనే విషయాన్ని ఇక్కడ మాట్లాడుతున్నాడు అనమాట. 7 ముద్రలు తీయటం, గ్రంథాన్ని విప్పడం అనేటువంటిది, దాన్ని పొందాలంటే, దాన్ని విప్పాలని అంటే జయం అవసరం. ఏం అవసరం? జయం అవసరం. మరియు ఆ సింహాసనమునకు, ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను, ఎవరెవరికి మధ్య అండి? సింహాసనమునకును 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచి ఉండుట చూచితిని.
ఇంతవరకు సీన్ 4వ అధ్యాయం వరకు సీన్ ఎవరి గురించే మాట్లాడుతూ రావడం చూసుకుంటూ వచ్చాము. 4వ అధ్యాయం మొత్తంలో తండ్రి గురించే మాట్లాడుతూ రావడం మనం గమనించాం. ఇప్పుడు యేసు ప్రభు సింహాసనాసీనుడై ఉన్న వారి యొక్క చేతిలో ఉన్న దాన్ని తీసుకోవటానికి ఈయన వచ్చారు. యేసు ప్రభు వచ్చి, యేసు ప్రభు ఎవరండి? వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల చూశాడు. అక్కడ క్లియరెన్స్ ఇస్తున్నాడు. ఏ గొర్రెపిల్ల? సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లున్న గొర్రెపిల్ల. గొర్రెపిల్లనే, కానీ ఎలా ఉంది ఆ గొర్రెపిల్ల? వధింపబడినట్లు కనబడతా ఉంది. వధింపబడిన గొర్రెపిల్ల అంటే ఏమిటి? మీకు అందరికీ తెలిసింది, చాలాసార్లు ఆలోచన చేశాం. వధింపబడినటువంటి గొర్రెపిల్ల అని అంటే శరీరంలో ప్రతి భాగం కోయబడిన స్థితి, శరీరంలో ప్రతి భాగము గాయాలతో నిండిన ఒక పరిస్థితి. అలా కనబడుతుందంట ఆ గొర్రెపిల్ల. అలా కనబడినందుకు ఆ గొర్రెపిల్ల ఎలాంటి ఒక పరిస్థితిని కలిగి ఉందనంటే జయము పొందిన స్థితిని కనబరుస్తూ ఉంది. వధింపబడిన గొర్రెపిల్ల జయము పొందినటువంటిది. ఆ గొర్రెపిల్ల నిలిచింది మధ్యలో. వీళ్ళందరూ 4 జీవులు ఉన్నారు, 24 మంది పెద్దలు ఉన్నారు, కోటాను కోట్ల దేవదూతలు నిలబడి చూస్తూ ఉన్నారు. ఆ మహాదేవుని ఎదురుగా వెళ్ళి ఈ గొర్రెపిల్ల నిలబడింది. ఆ గొర్రెపిల్లకి 7 కొమ్ములు ఉన్నాయి. నేను అడుగుతాను ప్రశ్న, ఆ గొర్రెపిల్లకి ఎన్ని కొమ్ములు ఉన్నాయి? 7 కొమ్ములను, 7 కన్నులను ఉండెను. గొర్రెపిల్లకు 7 కొమ్ములు ఉన్నాయి. తర్వాత 7 కన్నులు కూడా ఉన్నాయి. 7 కొమ్ములు, 7 కన్నులు. 7 కొమ్ములు, 7 కన్నులు. ఆ 7 కన్నులు ఏమిటో చెప్తున్నాడు. ఆ కన్నులు భూమి అందంతటికీ పంపబడిన దేవుని 7 ఆత్మలు. గత వారం నేను అడిగిన ప్రశ్న ఒక దానికి మరియదాస్ గారు సమాధానం ఇస్తూ ఈ కన్నులు అని చెప్పేసి అన్నారు. ఈ కన్నులు వేరు. అదేవిధంగా ఈ 4 జీవులు ఉన్నాయి చూడండి, కన్నులతో నింపబడినటువంటి 4 జీవులు, ఆ కన్నులు వేరు. ఆలోచన చేయండి. గొర్రెపిల్లకు 7 కన్నులు ఉన్నాయి. ఈ 7 కన్నులు ఏమిటంట? దేవుని 7 ఆత్మలు. దేవుని 7 ఆత్మలు అంటే ఎవరు? దేవుని 7 ఆత్మలు అంటే ఎవరు? పరిశుద్ధాత్మను పొందినటువంటి సంఘమే. దేవుని 7 ఆత్మలు అంటే ఎవరండి? ఎవరెవరైతే పరిశుద్ధాత్మను పొందుకున్నారో వాళ్ళందరూ దేవుని 7 ఆత్మలు అన్నమాట. అర్థమవుతుందా? అంటే సంఘాన్నే ఉద్దేశించి చెప్పబడినటువంటి మాటలు. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనం మనం మరొకసారి చదువుతాం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనం, ఆ సింహాసనములో నుండి మెరుపులు, ధ్వనులు, ఉరుములు బయలుదేరుచున్నవి. మరియు ఆ సింహాసనం ఎదుట 7 దీపములు ప్రజ్వలించుచున్నవి. 7 దీపాలున్నాయి. సింహాసనం ఎదుట ఎన్ని దీపాలు? 7 దీపాలు. ఆలోచన చేశాం గతంలో. 7 దీపాలు ప్రజ్వలించుచున్నవి. అవి దేవుని 7 ఆత్మలు. దీపములు ఈజ్ ఈక్వల్ టు ఆత్మలు. దీపములు ఈజ్ ఈక్వల్ టు ఎట్లా రాద్దాం ఇది? దీపములు ఈజ్ ఈక్వల్ టు 7 దీపములు ఈజ్ ఈక్వల్ టు 7 కన్నులు. విచింతాన్ని ఈజ్ ఈక్వల్ టు 7 దేవుని ఆత్మలు. 7 దీపములు. దీపములు అంటే ఏమని ఆలోచన చేసామండి? సంఘము లేదా సంఘములోని పరిశుద్ధులు లేదా సంఘములోని ఆత్మలు, సంఘములోని ఆత్మలు అని కూడా చెప్పవచ్చు. లేదా సంఘములోని దేవుని ఆత్మలు. వీళ్ళందరూ సంఘాన్నే ఉద్దేశించి మాట్లాడినటువంటి ఒక మాట అన్నమాట.
మరలా చూడండి, ఈ ఈ గ్రంథాన్ని విప్పటానికి యోగ్యులైన వాళ్ళు మాత్రమే దాన్ని చూడటానికి కానీ, లేదా దాన్ని ముట్టుకోవటానికి కానీ, లేదా ఆ ముద్రను విప్పటం కానీ, ముద్రను విప్పి తీసి ఈ గ్రంథాన్ని ఓపెన్ చేసి చదవటానికి అర్హులైన వాళ్ళు. అందులో జయం సంపాదించిన వాళ్ళు ఎవరూ లేదు. జయం సంపాదించిన వాళ్ళు ఎవరూ లేకపోతే అందరినీ గట్టిగా ఎవరైనా వచ్చి దీన్ని తీస్తారా, యోగ్యుడైన వాడు ఎవడైనా ఉన్నాడా అని బలిష్ఠుడైన దేవదూత గట్టిగా బిగ్గరగా ప్రకటించినప్పుడు ఎవడూ రాలేకపోయాడు. సర్వలోకంలోని మనుషులు ఎవరు కూడా సరే దానికి అర్హులు కారు అని దాని అర్థం అన్నమాట. అయితే ఒక ఆయన వచ్చారు. ఆయన ఏం చేశారనంటే, చూడడానికి ఆయన ట్రాక్ రికార్డ్స్ చూస్తే యూదా గోత్రపు సింహం అంట. ఎలాగా? ట్రాక్ రికార్డ్స్ చూస్తే యూదా గోత్రపు సింహం, కానీ చూడడానికి ఎలా ఉన్నాడు? వధించబడిన గొర్రెపిల్లలాగా కనబడుతున్నాడు. సింహము గొర్రెపిల్ల. చూసారా మాటలు? అర్థమవుతుందా? ట్రాక్ రికార్డ్స్ ఏమో యూదా గోత్రపు సింహము, అయితే చూడడానికి ఎలా ఉన్నాడు? ఆయన గొర్రెపిల్లలాగా ఉన్నాడు. గొర్రెపిల్ల అంటే ఎలాంటి గొర్రెపిల్ల? వధించబడినట్లుండిన గొర్రెపిల్ల. వధించబడినట్లు శరీరంలో ప్రతి భాగం కోయబడినటువంటి పరిస్థితి, గాయాలతో నిండినటువంటి పరిస్థితి మానిపోయింది అప్పటికి. కానీ కనబడుతున్నాయి, ఆ రుజువులు కనబడుతూ ఉన్నాయి. గాయాల రుజువులు కనబడుతూ ఉన్నాయి. ఆ గాయాలు దేన్ని తెలియజేస్తున్నాయంటే, ఆయన పొందిన ప్రతి గాయాలు సాతానుని ఓడించినది. సాతానుని ఓడించి గెలిచిన జయాన్ని సూచిస్తూ ఉన్నాయి ఆ గాయాలు. సాతాను ఓడించి గెలిచిన జయం, విజయం, ఒక ట్రియంఫాంట్ సిచ్యువేషన్ని తెలియచేస్తూ ఉంది. కాబట్టి 6వ వచనంలో, మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యన వధింపబడినట్లు గొర్రెపిల్ల నిలిచి ఉండుట చూచితిని. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములున్నాయి. నేను మరలా 7 కొమ్ములు, 7 కన్నులు మాత్రమే చెప్పాడు. కొమ్ముల గురించి మనం మరలా మాట్లాడదాం. లేదంటే కొమ్ముల గురించి కూడా కొన్ని వచనాలు మనం ఆలోచన చేద్దాం, ట్రై చేద్దాం. 7 ఆ గొర్రెపిల్లకి ఎన్ని కొమ్ములు ఉన్నాయి? 7 కొమ్ములు ఉన్నాయి. గొర్రెపిల్లకు 7 కొమ్ములు ఉన్నాయి. గొర్రెపిల్లకు 7 కన్నులు కూడా ఉన్నాయి. 7 కన్నులు అంటే ఏమిటో చెప్పేశాడు. 7 కన్నులు దేవుని యొక్క 7 ఆత్మలు అని అనేసాడు. అక్కడి సమాధానం ఇచ్చేశాడు. 7 ఆత్మలు అంటే ఏమిటి అర్థం? 7 దేవుని దీపముల గురించి మాట్లాడుతున్నాడు. అదేంటో కాదు, దీపస్తంభము సంగములు అని చెప్పాడుగా మొదటి అధ్యాయంలో. మరలా దీపస్తంభాలు దేన్ని సూచిస్తాయి? సంఘాలను సూచిస్తాయి. కాబట్టి దీపాల మీద దీపస్తంభాల మీద ఏమి ఉంటాయంటే దీపాలే ఉంటాయి. కాబట్టి దీపస్తంభము, దీపాలు 2 సంఘాన్ని సూచించే ఒక ఉపమాన భాషార్థం. ఇవి వీళ్ళు వాటిని ఆయన రూపాన్ని తెలియజేస్తూ, ఆ కన్నులు భూమి అందంతటికీ పంపబడిన దేవుని 7 ఆత్మలు. భూమి అందంతటికి పంపబడిన 7 దేవుని ఆత్మలు అంట. అంటే అర్థం ఏమిటి? సంఘం అనేది భూమి అందంతటికి ఏర్పడబడినటువంటి ఒక పరిస్థితి. అంటే ఇది మొత్తం కూడా సరే క్రొత్త నిబంధన సంఘం యొక్క విలువలను తెలియచేస్తూ వస్తూ ఉన్నాయి అనేది మీరు గుర్తించాల్సిన అవసరత ఉంది. 7వ వచనంలో ఆయన వచ్చి సింహాసనమునందు ఆసీనుడై ఉండు వాని కుడి చేతుల నుండి ఆ గ్రంథమును తీసుకున్నాడంట. ఏంటి? అసలు ఆ బలిష్ఠులైన దేవదూతలు కావచ్చు, 24 మంది పెద్దలు కావచ్చు, ఆ 4 జీవులు కావచ్చు, వాళ్ళు ఎంత గొప్పవాళ్ళగా కనబడినప్పటికీ మన కంటికి వాళ్ళకి చూడడానికి కూడా అర్హత లేదంట, శక్తి లేదనంట. దేన్ని? ఈ గ్రంథాన్ని చూడడానికి కూడా శక్తి లేదన్నటువంటి వాళ్ళ మధ్యలో
ఈ గొర్రెపిల్ల ప్రవేశించిన తర్వాత నేరుగా వెళ్ళింది గొర్రెపిల్ల. వెళ్ళేసి ఆ సింహాసనాసీనుడైన ఆయన యందు నుండి ఆయన దగ్గరికి వెళ్ళేసి ఆయన కుడి చేతిలో నుండి గ్రంథాన్ని తీసుకొనిను. అబ్బా, చూడడానికి శక్తి లేని సర్వ సృష్టికి యేసు ప్రభు గొర్రెపిల్ల ఆ సింహాసనానికి ఎదురుగా వెళ్ళి ఆ కుడి చేతిలో నుండి తీయడం అనేది ఎంత పరిస్థితో మీరు గుర్తుపెట్టుకోండి, మీరు ఆలోచన చేయాలి. సాధారణమైనటువంటి విషయం కాదు. యేసు ప్రభుని నేటికి తప్పుగా అభివర్ణిస్తూ ఒక యాజకుడు అన్నట్లుగా వీడు ఆరాధన చేస్తాడంట, ఆ ఆరాధన తీసుకెళ్లి తండ్రికి అప్పగిస్తాడంట యేసు ప్రభు. ఎవడు చెప్పాడు? ఎక్కడ చెప్పింది వచనం? ఒక్క వచనం చెప్పండి రా బాబుల్లారా అని అంటే ఒక్కడు ఎంతవరకు చెప్పలేకపోతున్నాడు. ఒక్కడు నాకు ఎదురు తిరిగి మాట్లాడలేక పారిపోతున్న వాళ్ళనే నేను చూస్తూ ఉన్నాను. యేసు ప్రభు ప్రధాన యాజకుడిగా మనం చేసే ఆరాధన తీసుకెళ్లి తండ్రికి అప్పగిస్తాడా? ఎవడు చెప్పాడు నీకు? ఎక్కడ చెప్పింది వచనం? ఆయన స్టేటస్ అర్థమవుతుందా మీకు నేను చెప్పేది? కనీసం ఈ గ్రంథాన్ని చూడటానికి శక్తి సామర్థ్యాలు లేనటువంటి మానవులు కావచ్చు, సర్వలోకం కావచ్చు, అన్ని లోకాల్లో ఉన్నవాళ్ళు సృష్టిలు కావచ్చు, ఉన్న సృష్టి కావచ్చు, ఏది కూడా సరే ఆ గ్రంథాన్ని చూడటానికి యోగ్యత లేని పరిస్థితుల్లో ఉండగా ఈయన ఏకంగా వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళటం, ఆయన కుడి చేతిలో నుండి దాన్ని తీసుకోవటం, అది ఆయన అధికారాన్ని సూచిస్తుంది. ఆ తండ్రి యొక్క కుడి చేతిలో నుండి అది తీయడం అనేది సమాన స్థితిని తెలియజేస్తుంది. రాసుకోండి, కుడి చేతిలో నుండి ఆ గ్రంథాన్ని తీయడం అనేటువంటి మాట ఇద్దరు సమకాలికల సమాన స్థితిని తెలియజేస్తుంది. కుడి చేతిలో నుండి సింహాసనాసీనుడైన వాని యొక్క కుడి చేతి నుండి ఆ గ్రంథమును తీసుకునే ఒక పరిస్థితి దేన్ని సూచిస్తుందని అంటే ఇద్దరు సమకాలికులు మరియు సమానత్వం కలిగిన వారు. ఆఫ్టర్ ఆల్ మనుషులు, ఉదాహరణకు మన సహోదరుల్లో ఒక మరియదాస్ గారు వారి జోబిలో నేను చేయి పెడితే ఆయన అసలు ఎట్లా అంటారు తెలుసా మనోళ్ళు? లేదంటే నేను పెట్టగలనా? అది సాధ్యమా? దాన్ని ఒకవేళ నా ఏజ్లో ఉన్నోళ్ళు లేదంటే నాకంటే చిన్నవాళ్ళు ఎవరైనా చూశారనుకోండి, ఏంటి మరియదాస్ గారు జోబులో చేయి పెడుతున్నారేంటి, అంతా ఇదే ఏంటి? ఆయన మనిషే కదండి, ఆయన పెద్ద వయసే వాస్తవమే. శేషు గారి జోబులో నేను చేయి పెట్టానంటే అబ్బో నా జోబులో చేయి పెట్టడమా? మనమే అట్లా అనుకుంటే ఆ మహాదేవుని యొక్క కుడి పార్శ్వంలో ఉన్నటువంటి దాన్ని తీసుకోవడం అని అంటే అది ఎంతటి అధికారాన్ని సూచిస్తుందో మీరు గుర్తించండి. ఎంతటి అధికారం! యేసు ప్రభు అంత దారుణమైనటువంటి రీతిలో అభిప్రాయపడ్డారు ప్రపంచంలో. కానీ వాక్యం ఎప్పటికీ కూడా సరే ప్రభువుని అంత దారుణంగా అసలు ఎప్పటికీ కాదు. అది మనం వాక్యం ఎప్పుడు చెప్పలేదు, అలా ఎక్కడ చెప్పలేదు, ఎక్కడ చెప్పలేదు. ఒక భూమి మీద యేసు ప్రభు శారీరకంగా ఉన్నప్పుడు నేను ఇక్కడ మొత్తం కూడా సరే ఫుల్ ఆన్ ఫుల్ దేని గురించి మాట్లాడుతున్నాను అంటున్నారు అన్నాను చెప్పండి. వధింపబడిన తర్వాత వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల, వధింపబడడానికి ముందున్న గొర్రెపిల్ల గురించి కాదండోయ్. కండిషన్ ఇది. కండిషన్ బట్టి మాట్లాడండి ఎవరైనా కూడా సరే. కండిషన్ ఏమిటనంటే వధింపబడడానికి ముందున్న గొర్రెపిల్ల గురించి నేను మాట్లాడట్లేదు, వాక్యం అక్కడ అలా చెప్పలేదు. వధించబడిన తర్వాత పరలోకంలో సాక్షాత్తు ఆ కుడి పార్శ్వంలో కూర్చుంటున్నటువంటి ఆ గొర్రెపిల్ల ఎవరి కుడి పార్శ్వంలో? ఆ మహామహిమ కలిగినటువంటి తండ్రి అయిన దేవుని యొక్క కుడి పార్శ్వంలో, మహామహుడైన దేవుని యొక్క కుడి పార్శ్వంలో వీళ్ళు కూర్చున్న
ఆ గొర్రెపిల్ల గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. వధించబడిన గొర్రెపిల్ల. ఆ స్టేటస్ మీరు అర్థం చేసుకోండి. అంతటి మహోన్నతమైన స్టేటస్ వదులుకొని మన కొరకు వచ్చారు ఆయన. మన పాపములను నివృత్తి చేయటం కొరకు వచ్చారు. ఎలా చెప్పాలి దాన్ని నేను? మీరు దయచేసి ఆలోచన చేయండి. ఈ గ్రంథం అది ఏం గ్రంథమో కానీ మనం చూద్దాం తర్వాత. ఈ గ్రంథాన్ని తీసుకోవడం అని అంటే అది యేసు ప్రభు యొక్క సర్వాధికారాన్ని సూచిస్తుంది అన్నమాట. సర్వాధికారం, తండ్రితో సమానాధికారం. 8వ వచనం చదువుతారు ఎవరైనా? ఆయన దానిని తీసుకొనినప్పుడు ఆ 4 దీవులను, వీణలను, దోపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రె పిల్ల ఎదుట సాగిలపడివి. ఎప్పుడైతే తీసుకున్నాడో అప్పటి వరకు వీళ్ళు ఏం చేశారు? ఒక్కసారి 4వ లాస్ట్ వచనం చదువుతారా? ఈ 4 జీవులు, ఈ 24 మంది పెద్దలు, వీళ్ళందరూ అప్పటి వరకు ఏం చేశారు? 4వ వచనంలో లాస్ట్ వచనంలో చదవండి. ఆ 24 పెద్దలు సింహాసనము ముందు ఆసీనులై ఉండు వాని ఎదురు సాగిలపడి ఆయనకి సాగిలపడుతూ ఉన్నారు. సాగిలపడి యుగ యుగములు జీవించుతున్న వానికి నమస్కారము చేయుచు, ప్రభువా మా దేవా నీవు సమస్తమును సృష్టించి నీవే సమస్తాన్ని సృష్టించావు. నీ చిత్తమును బట్టి అవి ఉండెను. నీ చిత్తమును బట్టి అవి ఉండెను. దానిని బట్టి సృష్టింపబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడు అని చెప్పుచు తమ కిరీటాలను తీసుకుని మాకేముందయ్యా, మాకు అవసరం లేదు కిరీటం. ఆయన మహాస్థితిని చూసినప్పుడు వాళ్ళ యొక్క మనస్థితి అలా మారిపోయింది. మాకు కిరీటాలు ఎందుకు, మాకు సింహాసనం ఎందుకు, మీ ముందు ఎల్లప్పుడు మేము పడి ఉండేదే మాకు సరిపోతుంది, సాగిలపడే బ్రతికిపోతాం అనే ఉద్దేశం వాళ్ళకి ఆ మహాదేవుని యొక్క రూపాన్ని చూసి అర్థం చేసుకున్నప్పుడు అలాంటి పరిస్థితి వచ్చిన తర్వాత అలాంటి పరిస్థితిలో ఉన్నారు. ఈయన ఎప్పుడు వెళ్ళారు? ఈ వధింపబడిన గొర్రెపిల్ల వెళ్ళి ఈ గ్రంథపు చుట్టను తీసుకొని 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్నటువంటి గ్రంథపు చుట్టను తీసుకొని ఆయన గ్రంథాన్ని తీసుకున్నప్పుడే ఏం జరిగింది చెప్పండి? ఇటు పడిపోయారు. మరలా ఎటు పడ్డారు? అప్పటి వరకు తండ్రికి ఆ దానిని తీసుకున్నప్పుడు అప్పటికప్పుడు ఏం జరిగింది చూస్తున్నా, అదే మాట్లాడుతున్నాడు. ఆయన దానిని తీసుకొనినప్పుడు ఆ 4 జీవులను, వీణలు, ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట ఏం చేశారు? ఏంటది? అప్పటి వరకు ఆయన చేశారు. ఏమొచ్చి ఎప్పుడైతే ఇది తీసేసుకున్నాడో, దేన్ని ఎవడు ఒప్పలేని, కనీసం చూడడానికి శక్తి లేని ఆ మహాగ్రంథాన్ని ఈయన చేతబట్టినప్పుడు అందరూ ఇటు ఈయన వైపు పడిపోయారు. వీళ్ళందరూ ఎవరందరూ? ఆ 4 జీవులు, 24 మంది పెద్దలు అని అన్నారు. కానీ దేవదూతలు కూడా వాస్తవానికి ఆయన స్థితి ఎందుకు మనుషుల మధ్యలో అపార్థం చేయబడిందో నాకు తెలియట్లేదు. అని కాదు, నాకు తెలిసిన ఒకే రీజన్ చెప్పనా? ఎందుకు యేసుప్రభు యొక్క స్థితి ఇంతగా అపార్థం చేయబడింది, తండ్రితో సమాన స్థితి అని వాక్యం చెబితే దానికి కారణం తెలుసుకోలేని పరిస్థితి ఎందుకు వచ్చిందో తెలుసా? ఒకే ఒక కారణం, నిబంధన విభజన అర్థం కాకపోవటం. ఏ నిబంధనలో దేవత్వపు స్థితిగతులు ఎలా ఉన్నాయో గుర్తించలేని, కళ్ళు లేని కబోదులుగా మారిపోవటం. నిబంధనను దాటి వెళ్ళినటువంటి పరిస్థితుల్లో నిబంధనే గుర్తించలేని కబోదులుగా అపవాది చేత పొడవబడినటువంటి మనోనేత్రాలు కలిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవన్నీ అర్థం కాదు. అప్పటి వరకు ఎవరి కాళ్ళ మీద పడ్డారు? ఎవరి ముందు పడ్డారు? వీళ్ళు సింహాసనాసీనుడైన వాని ముందు పడ్డారు, సాగిల పడ్డారు. ఎవరు? 24 మంది పెద్దలు, 4 జీవులు, ఇవన్నీ అట్లా పడ్డాయి.
ఆ తర్వాత ఎప్పుడైతే ఈయన వచ్చి వధింపబడి ఉన్నటువంటి గొర్రెపిల్ల ఆ ముద్రను విప్పడానికి తీసుకున్నాడు. ముద్రను విప్పడానికి తీసుకున్నాడు. దేనికి తీసుకున్నాడు? అది ఈ ముద్ర అన్నాను చూడండి, ఇది సీల్. ఇది ఈ ముద్ర ఏమిటిది? దేవుని యొక్క సీల్, దేవుడు వేసిన సీల్ అన్నమాట. ఎవరి సీలు? ఎవరు వేసిన సీలు? ఇక్కడ చెప్పబడింది మాత్రమే సీలు. అనేక సందర్భాల్లో సాతానునికి గుర్తుగా ముద్ర అనే మాట ఉపయోగించబడింది. మార్కుకి గుర్తు అంటే గుర్తుగా, ముద్ర అనే పదం గుర్తుగా ఉండడం కొరకు ఉపయోగించబడింది. ఇది వేరు, ఇది వేరు. ఇది భద్రం చేయబడి కట్టబడినటువంటిది లేదా భద్రం చేయబడినటువంటి స్థితి. ఒక ఉదాహరణ చూద్దామా? ఈ ముద్రను విప్పడం అనేటువంటి ఒక పరిస్థితి గురించి మరలా కొద్దిసేపట్లో ఆలోచించేద్దాం. కానీ 2వ తిమోతికి రాసిన పత్రికలో 2వ తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 14 నుండి 21 వచనాలను నేను చదువుతున్నా చూడండి. 2వ తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 14 నుండి 21 వచనాలు లేదా 22 కూడా చదవచ్చు. వినువారిని చెరుపుటకే గాని మరి దేనికిని పనికిరాని మాటలను గూర్చి వాదం పెట్టుకొనవద్దని ప్రభువు ఎదుట వారికి సాక్ష్యం ఇచ్చుచు ఈ సంగతులను వారికి జ్ఞాపకం చేయుము. వినేవారిని చెరిపేదానికి పనికిరాని మాటలు చాలామంది మాట్లాడుతూ ఉంటారు. మీరు దేన్ని వింటున్నారు? నేను చెప్పే క్రొత్త నిబంధన బోధను వింటున్నారా లేదా? నిజంగానా? వింటే సంతోషం. కానీ మిమ్మల్ని చెరపటానికి పనికిరాని మాటలను తీసుకొస్తారు కొంతమంది దుష్టులు. మన దగ్గరలే మనతోనే ఉన్నట్టుగానే ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే మనల్ని మెప్పించడం కొరకు పనికిరాని మాటలు చెబుతూ ఉంటారు. అది దేనికి? ఈ బోధన వినకూడదు. నేను చెప్పే చిన్నరాజు చెప్పే బోధన వినకూడదు. చిన్నరాజు ఏమైనా సొంత బోధనలు చేసుకుంటూ తిరుగుతున్నాడా? సొంత డబ్బులు కొట్టుకుంటూ తిరుగుతున్నాడా? కాదు. క్రొత్త నిబంధనకు మధ్యవర్తిగా క్రొత్త నిబంధనకు మధ్యవర్తిగా ఉన్న క్రీస్తు యొక్క బోధన నేను చేస్తూ ఉన్నాను. 5:15 వచనం, దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను విభజించి ఉపదేశించువానిగాను అనేది అక్కడ కరెక్ట్. ఎలాగా? దేవుని ఎదుట యోగ్యునిగా ఉండాలి, సిగ్గుపడనక్కర్లేని పనివానిగా ఉండాలి. సిగ్గు అంటే సిగ్గు ఉండకూడదు ఉపదేశం చేసే విషయంలో. మొహమాటం. వాళ్ళు ఏమన్నా అనుకుంటారా? వాళ్ళు సంఘం నుండి వెళ్ళిపోతారా? ఈ భయం పెట్టుకొని బిడియంతో నేను ఉపదేశం చేశాను అనుకో, నేను ఉపదేశకుడిని కాదు. అర్థమైంది నేను చెప్పింది మీకు? వాళ్ళు వెళ్ళిపోతారని నేను ఉపదేశం చేశాను అనుకోండి, నేను సిగ్గుపడనక్కర్లేని పనివానిగా ఉన్నాను. వాళ్ళు వెళ్ళిపోతారు, ఎవడో వెళ్ళిపోతారు. సంఘంలో ఉండే వాళ్ళు కొంతమంది వెళ్ళిపోతారు అనే భయంతో నేను ఉపదేశం చేశాను అనుకోండి, ఈ మాటకు నేను న్యాయం చేసిన వాడిని కాదు. ఏ మాటకు? సిగ్గుపడనక్కర్లేని పనివానిగా నేను ఉండాలి. భయపడకూడదు. ఏమి నలుగురే ఉన్నారు మీ దగ్గర, ఈ మిగిలిన వాళ్ళందరూ ఏమయ్యారు? వెళ్ళిపోయారు. ఆహాహా నవ్వి నలుగురిని కూర్చోబెట్టుకుని ఆరాధన చేస్తున్నావా? నీకు సిగ్గు అనిపించలేదా? నేను కాదు సిగ్గు అనిపించాల్సింది, నాకు కాదు సిగ్గు. నాకెందుకు సిగ్గు? వెళ్ళినోడు తర్వాత తండ్రి చేత ప్రభువు చేత సిగ్గుపరచబడతాడు, నరకంలో అక్కడ ఏడుస్తాడు. నేను ఇక్కడ సిగ్గుపడ్డానంటే నాకంటే నేను ఉపదేశకుడినిగా ఉండాల్సిన అవసరమే లేదు. సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవుని కనపరుచుకుంటూ జాగ్రత్త పడము. అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండము. అపవిత్రమైన మాటలకు విముఖులు. మిమ్మల్ని కూడా నేను హెచ్చరించేది అదే. అట్టి మాట్లాడువారు మరి ఎక్కువగా భక్తిహీనులు అవుతారు. అపవిత్రమైన మాటలు వద్దు.
వారి మాటలు ఎట్లుంటాయంటే కొరుకు పుండు ప్రాకినట్లు వారి మాటలు ప్రాకుతాయి. భక్తిహీనుల మాటలు లేదా అపవిత్రమైనటువంటి వట్టి మాటలు మాట్లాడే వాళ్ళందరూ వాళ్ళకి మాటలు ఎలా ప్రాకుతాయంట? కొరుకు పుండు పాకినట్లు పాకుతాయంట. అల్లుకుంటూ పోతారన్నమాట. వెన్న 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 లాక్కోవచ్చు. దానికి వాళ్ళు షోకేజ్ చేస్తారు చూడండి. ఆ షోకేజీల కన్నీ కూడా సరే మనం మారిపోయేటట్లు ఉంటుంది పరిస్థితి. జాగ్రత్త అంటే ఇంకేమిటి? జాగ్రత్త పడకపోతే ఎలా మనం వాళ్ళకి ఆహుతైపోతాం. వారిలో హుమినయును ఫిలేతును ఉన్నారు. వారు పునరుత్థానం గతించినని చెప్పుచు సత్య విషయమై తప్పిపోయి కొందరి విశ్వాసాన్ని కూడా ఏం చేస్తారు? వీళ్ళు చెరిపేస్తారు. కాబట్టి ఇప్పుడు కూడా సంఘంలో కొంతమంది అలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. మన సంఘంలో కూడా ఎదుర్కొంటూ ఉన్నారు. చెరిపిన పరిస్థితులు ఉన్నాయి, చెరిచిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి, చెరపడానికి సిద్ధంగా ఉన్న పరిస్థితులు కూడా ఉన్నాయి. చూసుకోండి, జాగ్రత్త. ఉన్నారు, మనతో పాటే ఉన్నట్టే అనిపిస్తూ ఉంటుంది. అన్నీ మీ విశ్వాసాన్ని చెరిపేటువంటి పరిస్థితుల్లో కార్యాలు జరుగుతూ వస్తూ ఉంటాయి. మీకు మీరు జాగ్రత్త. నేను ఉపదేశం చేసేవాడినే కానీ ఎవరికి వాళ్ళు ఏం చేసుకోవాలంటే తమ జాగ్రత్తలు తమరు ఉండాల్సిన పరిస్థితి ఉంది. అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది. చూసారా? ఏది నిలకడగా ఉంది? దేవుని యొక్క పునాది. దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది. పునాది అంటే ఏమిటి? క్రొత్త నిబంధన బోధ. ఇది స్థిరమైనది. ఇది ఎవడి కొరకు మారదు. మొహమాట పడి ఎవడి కొరకు మార్చే పరిస్థితి కాదు. ఇది మారేది కాదండి. ఇది వెళ్ళేదే అంతే సంగతి. ఇది ఒకరిని బట్టి మారిపోయే బోధ కాదు సుమి. దేవుని యొక్క స్థిరమైన పునాది నిలుకడగా ఉన్నది. ప్రభువు తన వారిని ఎరుగును అనున్నది. ప్రభు నామమును ఒప్పుకొన్న ప్రతివాడు దుర్నీతి నుండి తొలగిపోవాలని అన్నది దానికి ముద్రగా ఉన్నది. అండర్లైన్ చేసుకోండి. ముద్ర, సీల్ ఆఫ్ గాడ్. దేవుని ముద్ర ఏమిటి అనంటే ప్రభు తన వారిని ఎరుగును. ప్రభువు తన వారిని ఎరుగును ప్లస్ ప్రభు నామమును ఒప్పుకొని ప్రతివాడు దుర్నీతి నుండి తొలగిపోవాలను. ఏకంగా కొంతమంది దుష్టులు ఉన్నారు, మన సంఘంలో ఉన్న పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళు ఏకంగా ఉపదేశకుడిని విమర్శిస్తారు, ఉపదేశకుడిని సైతం అనవసరపు మాటలతో మాట్లాడుతూ ఉంటారు. అది దేనికి ముద్ర? ఇదిగో సాతానుకి గుర్తు అనమాట. సాతాను యొక్క గుర్తును ధరించిన వాళ్ళు. కానీ దేవుని గుర్తించిన వాళ్ళు ఏం చేస్తారంటే తమలోనున్న ప్రతి దుష్టత్వాన్ని, దుర్నీతి నుండి తొలగించుకునేటట్లుగా ఎవరికి వాళ్ళు పనిచేసేది దేవుని ముద్ర. అలాంటి వాళ్ళని ప్రభు ఎరుగుతాడు. అది దేన్ని బట్టి? రెండు దేన్ని బట్టి జరుగుతాయి చెప్పండి? బోధను బట్టి. స్థిరమైనటువంటి పునాది లేదా క్రొత్త నిబంధన బోధన బట్టి జరగాలి. అందుకని మిమ్మల్ని ప్రేమతో నేను హెచ్చరించే విషయం ఏమిటంటే దేవుని ముద్ర అనేటువంటి దానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. అందులో నీతి ఉంటుంది. ఆ ముద్ర, దేవుని ముద్రలో నీతి, దుర్నీతి లేని స్థితి ఉంటుంది. దేవుని ముద్ర అది. కానీ ఇక్కడ చెప్పబడినటువంటి ముద్రలో దేవుని ముద్ర అనేటువంటి మాట నేను మీకు మరలా వివరిస్తాను. అక్కడనే మరొకసారి ఆ 20-21 వచనం కూడా చదివేద్దాం. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను, బంగారు పాత్రలు మాత్రమే గాక కర్రవి, మంటివి కూడా ఉండను. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకొని ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై
ప్రతి సత్కార్యమునకు సిద్ధపడి ఘనత నిమిత్తమైన పాత్ర అయ్యుండును అని అన్నారనమాట. ఘనత నిమిత్తమైన పాత్ర లేదా ముద్ర. కాబట్టి మిమ్మల్ని ప్రేమతో మనవి చేసే విషయం ఏమిటంటే, దేవుని ముద్రను దేవుడు తన యొక్క జాడ లేదా ముద్ర, తన గుర్తు దీని మీద వేశాడు, సంఘం మీద వేస్తాడు. తనది అని చెప్పుకున్న ప్రతి దాని మీద ఆయన ఎట్లాంటి ముద్రను వేస్తారు చెప్పండి? భద్రం చేయబడినటువంటి స్థితిలో అధికారిక ముద్రను వేసి పెడతాడన్నమాట. అందులో సంఘము దేవుని ముద్రను ధరించినదిగా ఉంటది. దానికి ప్రామాణికం ఏమిటి? ఈ ముద్రను ధరించడానికి ప్రామాణికం ఏమిటి? క్రొత్త నిబంధన, స్థిరమైన పునాది. దాన్ని ఉపదేశించేవాడు ఎలా ఉపదేశించాలి? సరిగ్గా విభజించి ఉపదేశించాలి అని చెప్పుకుంటూ వస్తూ ఉన్నాడు. ఈ విషయంలో నువ్వు సిగ్గుపడవద్దు, మొహమాట పడవద్దు, పనికిరాని మాటలు మాట్లాడవద్దు. వినువాన్ని చెరిపే బోధలు ఎవడెవడో చేస్తాడు కానీ నువ్వు చేయొద్దని తిమోతికి హెచ్చరిస్తూ మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు. అలాంటి ముద్రనే ఇది, దేవుని ముద్ర. ఇది ఇక్కడ చెప్పబడినటువంటి ముద్ర ఏదైతే ఉందో ఇలాంటి ముద్రనే దీని మీద కూడా వేయబడి ఉందంట. ఎలాంటి ముద్ర? సీల్ అనబడినటువంటి దేవుని ముద్ర దీని మీద కూడా 7 ముద్రలుగా వేయబడి ఉన్నాయి. ఆ ముద్రలను విప్పటానికి యోగ్యుడైన వాడు అవసరం. ఆయన ఎవరు? సర్వప్రపంచంలో ఎవరూ లేరు, ఆయన ఒక్కరు మాత్రమే. ఆయన ఎవరండి? వధింపబడి జయము పొంది ఏం జయం పొందారు యేసు ప్రభు? దేని మీద జయం పొందారు? పాపము, మరణము, సాతాను. పాపము, మరణము, సాతాను. తర్వాత పాతాళ లోకం మీద కూడా జయము. చాలా ఉన్నాయి ఆయన జయం పొందిన విషయాలు. వీటన్నిటి మీద జయం పొంది, వధింపబడినప్పుడు జయం పొంది, తర్వాత సాక్షాత్తు తండ్రి దేవుని యొక్క కుడిపార్శ్వంలో కూర్చున్నటువంటి ఆ యేసు ప్రభు ఎవరైతే ఉన్నారో ఆయన మాత్రమే దీన్ని విప్పడానికి దేన్ని 7 ముద్రలను విప్పి అందులోని సంగతులను గుర్తించటానికి లేదా చూడటానికి అర్హతను సాధించిన వాడు యేసు ప్రభు. అంటే అర్థం ఏమిటంటే దేవుడో కాదు, తండ్రితో సమానుడైన ఒక స్థితిని కలిగి ఉన్నవాడు అని దాని అర్థం అన్నమాట. కాబట్టి మిగిలిన సంగతులు మనం మరలా ఆలోచన చేస్తాం. మీకు అందరికీ క్రీస్తు యేసు నామములో వందనాలు.